ఏది ఇంపార్టెంట్, మనం ప్రేమించే పనిని చేయడమా లేక చేసే పనిని ప్రేమించడమా? చూడండి, మీరొక ఇంటెలిజెంట్ పర్సన్ అయితే మీరు ప్రేమించే దానిని చేయడానికి చూస్తారు. కానీ మీరొక జీనియస్ అయితే ఏది అవసరమో అదే చేస్తారు. చూడండి, మూర్ఖులు వారికి ఇష్టం లేని పనులని చేస్తూ జీవితాంతం బాధపడుతుంటారు. ఎందుకంటే అది అవసరమనో లేక అది వారి బాధ్యతనో అనుకుంటారు. ఇంటెలిజెంట్ వ్యక్తులు వాళ్లకు ఏది ఇష్టమో అదే చేస్తారు. వాళ్ల లైఫ్ని కొంతవరకు ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక జీనియస్ మాత్రం ఏది అవసరమో దాన్ని ఆనందంగా చేయడం ఎలాగో నేర్చుకుంటాడు. మీ జీనియస్ బయటకు వచ్చేది అప్పుడే. ఎందుకంటే ఇక అది మీ గురించి కానే కాదు. ఇక ఇప్పుడు జీవితం గురించి తెలుసుకునే మార్గాలు అనంతమయ్యాయి. మీరేదైనా పోస్ట్పోన్ చేస్తున్నారంటే మీకు ఇష్టం లేని పని చేస్తున్నారనే అర్థం కదా. మీరేదైనా నిజంగా చేయాలని అనుకుంటే దాన్ని పోస్ట్పోన్ చేస్తారా లేక ప్రీపోన్ చేస్తారా? మీరిది గమనించారా? తమకు కావాల్సిన వారిని చూడడం కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. 10 నిమిషాలు 10 నిమిషాల్లోనే 25 సార్లు వాచి చూసుకుంటారు. ఎందుకు? వారు ప్రీపోన్ కావాలనుకుంటారు. మీరు చేయడం ఇష్టం లేని పనిని చేయడానికి వెళ్తున్నారు, అందుకే పోస్ట్పోన్ గురించి ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్నా, మీకు చేయడం ఇష్టం లేని పనులని ఎందుకు చేయాలనుకుంటున్నారు? లేదు, నేనది చేస్తే నాకది వస్తుంది, ఇది దొరుకుతుంది అంటారు. విషయం అది కాదు. ఈ జీవితంలో నిజంగా పొందాల్సింది ఏమీ లేదు. నిజంగా ఏదీ లేదు. అసలు విషయం, మీరీ జీవితాన్ని లోతుగా ఇంటెన్స్గానైనా జీవించారు లేదా అలా జీవించలేదు. చివరికి ఏమొస్తుందంటే, మీ అగ్రికల్చర్ కాలేజ్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని పూడ్చిపెడతారా లేక కాలుస్తారా? ఏం చేస్తారు? ఏం ఫాలో అవుతారు? పూడ్చడమే వ్యవసాయానికి మంచిది. ఎందుకంటే మనుషులు మంచి ఎరువుగా మారతారు. చివరికి ఏమవుతుంది మీకు నాకు? వాళ్ళు మనల్ని పూడ్చేస్తారు లేదా కాల్చేస్తారు. చివరికి అదే జరిగేది మనకి. వాళ్ళు మీకొక ప్రైజ్ ఇస్తారనుకుంటున్నారా? చివరికి జరిగేది ఏమీ లేదు. అసలు విషయం ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అంటే ఎంత అద్భుతంగా జీవించారనేదే. అదే అసలు విషయం. మీరు నిజంగా ఒక అద్భుతమైన పని చేస్తుంటే దాన్ని ప్రీపోన్ చేస్తారా లేక పోస్ట్పోన్ చేస్తారా? ప్రీపోన్ కదా. అందుకే తెలుసుకోండి, మీరు నిజంగా చేయాలనుకున్నదేంటి. ఆ ఒక్క విషయం తెలుసుకుంటే మీరెప్పుడూ ప్రీపోన్ చేసుకుంటారు, పోస్ట్పోన్ కాదు.